ఇవి ఫస్ట్ డే జున్ను పాలు. ఈ పాలు ఫస్ట్ థిక్నెస్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఇట్లా అంటే తెలిసిపోతుంది థిక్నెస్. ఇట్లా ఉన్నాయి కదా, అంటే ఎంత చిక్కదనం ఉందో తెలుస్తుంది మనకు అలా చూస్తే. ఫస్ట్ మెజర్ చేసుకోవాలి పాలు. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది నాకు, ఈ చిన్నది, దీనిలో పాలు ఇక్కడి వరకు ఉన్నాయి. థిక్నెస్ని బట్టి 1కి 1 పడతాయి. పచ్చిపాలు పోయాలి దానిలో. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎన్ని పోసామో అన్నీ పచ్చిపాలు పోయాలి, లేకపోతే ఇంకొంచెం తక్కువే పోసుకోవాలి. పాలు చిక్కదనాన్ని బట్టి పాలు పడతాయి. అలా ఇలా మనం పెట్టి చూస్తే తెలిసిపోతుంది చిక్కదనం అనేది. ఇవి పాలు, పచ్చిపాలు, జున్ను పాలు కాదు, మామూలువి పచ్చిపాలు. ఈ పాలు మళ్ళీ సేమ్ అన్నీ దీనిలో మిక్స్ చేయాలి. కొన్ని ఉంచాను ఇంకా. ఇప్పుడు ఈ పాలు చూసుకోవాలి. చూసారా ఇప్పుడు ఎట్లా ఉందో, అంటే సరిపోయినాయి పాలు, ఇంకా పోయక్కర్లేదు. దీనిలో యాలకుల పొడి, మిరియాల పొడి, ఇంకా బెల్లం, అన్నీ వేసి బాగా కలిపి కుక్కర్లో పెట్టేయాలి. అన్నం వండినట్టుగా 3 విజిల్స్ రాగానే కట్టేయాలి. బెల్లం కరిగిపోయింది. ఇట్లా ఉంటే పిల్లలు తినరు కదా, అందుకనే వడపోసుకుంటాను. నేను దీనిలోనే కుక్ చేసేస్తా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో దీనిలోనే ఫిల్టర్ చేసేసుకుంటే ఈ మిరియాల పొడి అంతా వచ్చేస్తుంది బయటికి. పాలు మొత్తం వడిపోసాను. ఇది బెల్లం ఇవన్నీ చిన్న చిన్న ఇట్లాగే ఉండిపోతాయి. సో ఇప్పుడు దీన్ని ఇట్లాగే ఫ్రిడ్జ్లో కుక్కర్లో పెట్టేస్తాం. కుక్కర్లో పెట్టేసి మూత వేయాలి. కదిపితే పడిపోద్ది, అందుకే ముందే కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టి అన్నం లాగానే, అన్నం వండినట్టే విజిల్స్ రానిస్తే అయిపోతుంది. సేమ్ అన్నం వండినట్టే ఉండాలి. జున్ను రెడీ. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. జున్ను వేడి మీద చాలా లూజ్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుంది. అప్పుడు తింటానికి బాగుంటుంది. వేడి మీద బాగోదు, టేస్ట్ ఉండదు. అందుకే ఈవినింగ్ పడుకునే ముందు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొద్దున్నేకి రెడీ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి గట్టిగా ఉంది. ఇప్పుడు తింటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.